పశ్చిమ బెంగాల్లో రెండో విడత పోలింగ్ ఈ నెల 29న జరగనుంది. గెలుపు కోసం బీజేపీ అధికారం నిలబెట్టుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ హోరాహోరీగా పోరాటం చేస్తున్నాయి. తొలి విడత పోలింగ్ తర్వాత బీజేపీలో ధీమా పెరిగింది. ప్రధాని మోదీ, అమిత్ షా ఇద్దరు బెంగాల్లో గెలుపుపై విశ్వాసంతో ఉన్నారు. తొలి విడతలో తమకు 110 పైనే వస్తాయని షా పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇక రెండో విడతలో కూడా కలుపుకుంటే 200 పైనే వస్తాయని తాజాగా అస్సాం సీఎం హిమంత బిశ్వా అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ కొత్త లెక్కలు తెరమీదికి తెస్తుంది. దీనిపైన పలు విశ్లేషణలు వస్తున్నాయి. ఇది ఒక రకమైన వ్యూహంగా కూడా కొందరు భావిస్తున్నారు. రెండో విడతలో తమకు అనుకూలంగా ప్రజలు ఓటేసేలా చేసే ప్రయత్నం అని కూడా అంటున్నారు. ఓటర్లు విజయం సాధించే పార్టీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అందుకే తొలి విడత జరగగానే అమిత్ షా రంగంలోకి దిగారు. తాము పోలింగ్ పై అంతర్గతం సర్వే చేశామని చెప్పారు. ఆ వెంటనే 110 సీట్లు వస్తాయని ఇందులో తేలినట్టు తెలిపారు. ఇక మోదీ, షాలు తాము పర్యటించిన ప్రతి చోట మే 4న బెంగాల్లో మమత ప్రభుత్వం ఓడిపోవడం ఖాయమని పదే పదే చెబుతూ వచ్చారు. దీంతో రెండో విడత పోలింగ్ వేళ క్యాడర్లో జోష్ పెరిగింది. నిజానికి బీజేపీ ఇక్కడ తొలి నుంచి వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తోంది. మహిళలకు 3,000 రూపాయల హామీ బాగా పనిచేసిందనేది బీజేపీ నేతల విశ్లేషణ. అదే సమయంలో పశ్చిమ బెంగాల్లో అస్సాం సీఎం హిమంత పర్యటన కూడా కొంత కలిసి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు అస్సాంకు కూడా కీలకమని ఆయన అంటున్నారు. బంగ్లాదేశీల అక్రమ వలసల వల్ల హిందువులు త్వరలోనే మెజారిటీ కోల్పోనున్నారని ఆయన జనంలోకి తీసుకెళ్లారు. అందుకే ఆయన బీజేపీ ఇక్కడ 200కు పైగా సీట్లు గెలుచుకున్నా ఆశ్చర్యపడాల్సిన పని లేదన్నారు. బెంగాల్లో వాతావరణం ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని, బీజేపీ సునామీ కనిపిస్తోందని కాషాయ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మమతా బెనర్జీ ప్రభుత్వం చొరబాట్లను ప్రోత్సహించిందన్న విషయం జనంలోకి బాగా వెళ్లిందని భావిస్తున్నారు. బంగ్లాదేశ్ సరిహద్దు ఫెన్సింగ్ కోసం బీఎస్ఎఫ్ కు భూమిని టీఎంసీ కేటాయించలేదన్న విషయాన్ని బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేయడం కూడా కమలం పార్టీకి కలిసి వచ్చిందంటున్నారు. తిరబాట్లను ఆపకుంటే దేశంలోని ఈశాన్య ప్రాంతం మొత్తం బంగ్లాదేశ్లో భాగమవుతుందన్న బీజేపీ హెచ్చరిక కూడా బాగా పనిచేసిందంటున్నారు. రెండో విడత పోలింగ్లోనూ బీజేపీకి ఓటు వేయాలని ఇప్పటికే బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. నిజానికి ఈసారి బెంగాల్ ఎన్నికలను బీజేపీ నేతలు సవాల్గా తీసుకున్నారు. ఈసారి కాకుంటే మరెప్పుడు అధికారంలోకి రాము అన్న రీతిలో పోరాడారు. బూత్ స్థాయి నుంచి పక్కా ప్లాన్ వేశారు. మోదీ, అమిత్ షాల సభలను ఎక్కువగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పొరుగున ఉన్న అస్సాం సీఎం హిమంతను రంగంలో దింపారు. మరో ఫైర్ బ్రాండ్ నేత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కూడా ప్రచారం చేయించారు. ఇక బ్యాక్గ్రౌండ్లో ఆర్ఎస్ఎస్ పనిచేసింది. ఇవన్నీ చూస్తే బీజేపీ విజయం సాధిస్తుందన్న అంచనాలు ఎక్కువ అవుతున్నాయి.